హాయ్ ఫ్రెండ్స్, వారాహి స్టూడియో తెలుగు స్టోరీస్ హబ్కు స్వాగతం. నేను మీ హోస్ట్ శివరంజని. శ్రోతలకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మీకు ప్రముఖ సీనియర్ సినీ కథా నవల రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమావతి గారు రచించిన అన్నపూర్ణ ఆడియో సిరీస్ 9వ భాగం వినిపించబోతున్నాను. తల్లి కూతుళ్ళిద్దరూ వంటింట్లోకి వెళ్ళాక భాగవతాన్ని వ్యాసపీఠాన్ని పట్టుకొని తోటలోకి వెళ్ళాడు రంగయ్య. ఎప్పుడూ తాను కూర్చుని చదువుకునే మామిడి చెట్టు కింద ఉన్న తిన్నెకు నమస్కరించి దాని మీద కూర్చున్నాడు. అంతకు ముందు ఎంతవరకు చదివాడో గుర్తుగా అక్కడ పెట్టిన నెమలీకను తీసి చదవడం కొనసాగించాడు. అతడికి ఆ పుస్తకం ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు. చదువుతున్న ప్రతిసారి అతడి మనస్సు, శరీరం ఆనంద తరంగితమవుతుంది. రంగయ్య భాగవత పారాయణం మొదలు పెట్టగానే ఆ తోటలో పనిచేసే పనివాళ్ళు, చుట్టుపక్కల ఇళ్లలో ఉండేవాళ్ళు భక్తి శ్రద్ధలతో అక్కడికి వచ్చి చేరారు. చేతులు జోడించి అరమోడుపు కళ్ళతో భాగవత కథామృతాన్ని ఆస్వాదించసాగారు. భాగవతాన్ని రాసిన ఆ పోతనామాత్యుని గొప్పతనము, లేక ఆ పద్యాలను గానం చేస్తూ అర్ధ తాత్పర్యాలను వివరిస్తున్న రంగయ్య గొప్పతనము వారేనాడు ఆలోచించలేదు. రంగయ్యతో పాటు వారు కూడా భక్తి సాగరంలో తలమునకలైపోతుంటారు. ఇది ప్రతి సాయంత్రము అక్కడ నిత్యకృత్యమే. అందుకే ఆ సమయానికి త్వరగా పనులు ముగించుకుని వచ్చేస్తారు. ఎవ్వనిచే జనించు జగమెవ్వని యందుడిరదు అంటూ గజేంద్ర మోక్షంలోని ఘట్టం చదువుతూ ఉంటే ఆ గజేంద్రునికి వచ్చిన కష్టం తమకే వచ్చినట్లుగా ఆ ఘట్టాన్ని అప్పటికి తాము ఎన్నో సార్లు విని ఉన్నప్పటికీ అదే మొదటిసారి వింటున్నట్లుగా కన్నీళ్లు పెట్టుకున్నారు. తల్లికి రెస్ట్ ఇచ్చి తాను వంట చేసి పెడతాను అని చెప్పిన పూర్ణ తండ్రి భాగవత పఠనం ప్రారంభించగానే ఎక్కడి పనులక్కడ వదిలేసి చేతులు కడుక్కొని వచ్చి అందరితో పాటు అక్కడ కూర్చుని శ్రద్ధగా వినసాగింది. అశ్రుపూరిత నయనాలతో కూతురి వంక ఒక్క క్షణం చూసి భాగవత పఠనంలో లీనమైపోయాడు రంగయ్య. చదవడం పూర్తయ్యాక అన్నపూర్ణ చేత కృష్ణం కలయ సఖి సుందరం బాలకృష్ణం కలయ సఖి సుందరం అనే నారాయణ తీర్థుల వారి గీతాన్ని పాడించి ఆ పూటకి స్వస్తి పలికి లేచాడు రంగయ్య. అందరూ రంగయ్య వంక ఆత్మీయంగా చూస్తూ వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రాత్రి భోజనాల దగ్గర అడిగింది శాంతమ్మ కూతుర్ని. వంట చేసి నాకు రెస్ట్ ఇస్తానని అన్నావు కదటే, మరి చడి చప్పుడు లేకుండా అలా వెళ్ళిపోయావేం అని అడిగింది. పోమ్మా, నాన్నగారు భాగవతం చదవగా విని చాలా రోజులైంది కదా, అందుకే వెళ్ళాను. రేపటి నుండి ఖచ్చితంగా నేనే చేస్తాలే అని అన్నది అన్నపూర్ణ. దానికి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు చేస్తుంది వంట. ఎందుకు శాంత దాన్ని ఒత్తిడి చేస్తావు అన్నాడు రంగయ్య నవ్వుతూ. మీ నాన్న కూతుళ్ళు ఎప్పుడూ ఒకటే కదా, దాని మీద ఈగ వాళ్ళనివ్వరు మీరు అన్నది శాంతమ్మ మురిపెంగా ఇద్దరి వంక చూస్తూ. సెలవులు అయిపోయాక తిరిగి విశాఖపట్నం వచ్చేసింది పూర్ణ. ఉమా, రమ్య కూడా ఊళ్ళ నుంచి వచ్చేశారు. క్లాసులు పెద్దగా లేకపోవడంతో ముగ్గురు కలిసి సరదాగా షాపింగ్లకు, సినిమాలకు తిరుగుతూ ఎంజాయ్ చేయసాగారు. ముగ్గురు స్నేహితురాళ్ళు సినిమా చూసి బయటకు వస్తున్నారు. అదే సినిమాకి వచ్చిన విజయ్ కుమార్ అన్నపూర్ణని పలకరించాడు. ఊరు నుండి ఎప్పుడు వచ్చావు పూర్ణ అని అంటూ. మొన్నే వచ్చాను, నువ్వెప్పుడు వచ్చావు అని అడిగింది. నేను ఈరోజు ఉదయమే వచ్చాను అన్నాడు విజయ్. అతడు కనిపించడంతోనే రమ్య, ఉమా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పూర్ణ అతడితో వెళ్ళిపోతుంది చూడు అన్నట్లుగా గుంభనంగా నవ్వుకున్నారు ఇద్దరు. వాళ్ళు అనుకున్నట్లే విజయ్ పూర్ణని రమ్మని పిలవడం, స్నేహితురాలతో చెప్పి పూర్ణ అతడి వెంట నడవడం వెంటనే జరిగిపోయింది. వీడెక్కడి దొరికాడే బాబు పూర్ణ కొంప ఉంచడానికి. ఇలా దాన్ని తన వెంట తిప్పుకొని ఏ దశకు చేరుస్తాడో ఏమో అన్నది ఉమా. కాదా మరి, ఇప్పటికే వీళ్ళిద్దరి గూర్చి క్యాంపస్ లో గుసగుసలు మొదలయ్యాయి అన్నది రమ్య. అసలు ముందు పూర్ణని అనాలి, ఎలా ఉండేది, ఎలా తయారైంది అన్నది ఉమా బాధగా.
మనం ఎంత నచ్చ చెప్పాము, ఇలా తిరిగితే మంచిది కాదని ఎంత హెచ్చరించాము, అయినా కొంచెం కూడా లెక్క చేయడం లేదది. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అంటూ బీచ్ రోడ్లో డ్యూయట్లు పాడేస్తోంది. అది సినిమా కాబట్టి ఏదైనా నప్పుతుంది, కానీ నిజ జీవితంలో అలా కాదు కదా. ఇంత చిన్న విషయం పూర్ణకి ఎందుకు తట్టడం లేదో నాకైతే అర్థం కావడం లేదు అన్నది రమ్య స్నేహితురాలు వెళ్ళిన వంకే బాధగా చూస్తూ. స్నేహితురాలు ఇద్దరూ ఏమనుకుంటున్నారో ఏమాత్రం ఊహించని అన్నపూర్ణ విజయ్ వెంట బీచ్ లో హుషారుగా నడవసాగింది. పూర్ణ, సెలవులు బాగా గడిపావా? మీ ఇంటికి గెస్టులు ఎవరో వస్తారని చెప్పాడు మీ అన్నయ్య. వచ్చారా? లేక నన్ను అవాయిడ్ చేయడానికి మీ అన్నయ్య అలా చెప్పాడా అని అన్నాడు విజయ్. అతడికి రాజారావు అంటే మనసులో చాలా అక్కసుగా ఉంది. తన అభిమతానికి విరుద్ధంగా జరిగేలా చేశాడని. ఆ మాట వింటూనే, ఏంటి విజయ్ అలా మాట్లాడతావు? అబద్ధాలు చెప్పవలసిన పని మా అన్నయ్యకు ఏముంది? బెంగళూరు నుండి మా బావ వచ్చాడు. అతడు వస్తాడని ముందుగా తెలియడం వల్ల అన్నయ్య ఆ సంగతి చెప్పాడంతే అన్నది అన్నపూర్ణ కోపంగా చూస్తూ. అతడు అనవసరంగా తన అన్నయ్యను అనుమానించినందుకు చాలా బాధనిపించింది. పూర్ణకు కోపం వచ్చిందని గ్రహించిన విజయ్, ఓకే ఓకే, కూల్ డౌన్. నేను అనవసరంగా మీ అన్నయ్యని అనుమానించాను. అలా మాట్లాడడం తప్పే. ఇదిగో చూడు, లెంపలు వేసుకుంటున్నాను అన్నాడు తన చెంపలను నిజంగానే వాయించుకుంటూ. అంతేమీ వద్దు బాబు, తొందరపడి అనవసరంగా ఎవరిని బ్లేమ్ చేయకుండా ఉండడం నేర్చుకో. అలా నిందించడం ఆరోగ్యానికి మంచిది కాదు అని అన్నది పూర్ణ. ఓకే మా, తప్పైంది అన్నానుగా, క్షమించు. ఇంతకు ఏం చేసావు సెలవుల్లో అని అడిగాడు ఆసక్తిగా చూస్తూ. చెప్పాను కదా, మా బావ వచ్చాడని. ఇక్కడి నుండి వెళ్ళిన మర్నాడే అందరం కలిసి జీడిగుంట వెళ్ళాము. అక్కడ మా ఇంటి దగ్గర 4 రోజులు గడిపాక తిరిగి అందరం కలిసి మా మామయ్య గారింటికి రాజమండ్రి వెళ్ళాము. అక్కడ సరదాగా 2 రోజులు గడిపి మా అన్నయ్య దగ్గరకు వచ్చేసా. ఆ తర్వాత మా ఇంటికి వెళ్ళిపోయాను. మా ఇంట్లో నచ్చినప్పుడు లేవడం, ఇష్టమైతే అమ్మకు పని సాయం చేయడం, నచ్చిన పుస్తకాలేవో తీసి చదువుకోవడం. రోజులు ఎలా గడిచాయో తెలియనే లేదు అని అన్నది పూర్ణ. అయితే బాగా ఎంజాయ్ చేసావన్నమాట. ఇంతకీ మీ బావ ఏం చేస్తూ ఉంటాడు బెంగళూరులో అని అడిగాడు విజయ్. అతడి గొంతులో ఎంత దాచినా దాగని ఈర్ష్య. చాలా బాగా ఎంజాయ్ చేశాను విజయ్. రాజమండ్రిలో మా మామయ్య వాళ్ళ ఇల్లు మా ఇంటికంటే చాలా పెద్దది. తోట కూడా అంతే. అక్కడ లేని పళ్ళ చెట్లు గాని పూల చెట్లు గాని ఏవీ లేవు. 6 ఋతువుల్లోనూ ఆ తోటలో ఏవో రకాల పళ్ళు పువ్వులు ఉంటూనే ఉంటాయి అని కొంచెం ఆగి, ఓ మా బావ సంగతి అడిగావు కదూ, తను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాడు, అక్కడే హెచ్ఏఎల్లో పనిచేస్తున్నాడు అని అన్నది పూర్ణ. శ్రావణ్ గురించి చెప్తున్నప్పుడు పూర్ణ గొంతులో ధ్వనించిన అభిమానం విజయ్కి మింగుడు పడలేదు. ఇంకేం, అందరినీ మర్చిపోయి బాగా ఎంజాయ్ చేసావన్నమాట. ఈ సందట్లో అసలు నేనెప్పుడైనా గుర్తుకొచ్చానా అన్నాడు సాధిస్తున్నట్లుగా చూస్తూ. ఎందుకు గుర్తు రాలేదు? రోజు గుర్తుకు వచ్చేవాడివి. అక్కడి విశేషాలతో నీకు ఉత్తరం కూడా రాయాలనిపించింది, కానీ మీ ఇంటి అడ్రస్ తెలియదు కదా, అందుకే రాయలేదు. చల్లగాలి కోసం ఆరు బయట పక్కలు వేసుకుని అందరం పడుకునే వాళ్ళం. కొబ్బరి ఆకుల సందుల్లోంచి చంద్రుడు తొంగి చూస్తూ ఉంటే ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుందో తెలుసా. ఆ పైన మల్లెలు విరజాజులు విచ్చుకొని సువాసనలు వెదజల్లుతూ ఉంటే, చల్లని పిల్లగాలులు వింజామరులు వీస్తూ ఉంటే ప్రాణం ఎక్కడికో ఎగిరిపోయేది. నిజంగా నేను అక్కడ పుట్టడం ఏ జన్మ పుణ్యమో అనుకుంటూ ఉంటాను అన్నది పూర్ణ కళ్ళు అరమూర్చి. ఎందుకలా అవన్నీ చెప్పి నన్ను ఊరిస్తావు? అక్కడికి తీసుకెళ్లేది లేనప్పుడు అన్నాడు విజయ్ ఉక్రోషంగా. తీసుకువెళ్ళని నేనెప్పుడు చెప్పాను? వచ్చే నెల సెకండ్ సాటర్డే సండేలకు నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను, సరేనా అని అన్నది పూర్ణ. మరి మీ అన్నయ్య వాళ్ళు అన్నాడు విజయ్ ప్రశ్నార్థకంగా చూస్తూ. అబ్బా,
వాళ్ళేమీ అనరు. ఎందుకంటే మనం ముందే చెప్పి వెళ్తాం కనుక. ఇంకా నీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు కట్టిపెట్టి ఇంకేదైనా మాట్లాడు. ఇన్ని రోజుల తర్వాత కలుసుకున్నాం. ఆ సరదా ఏమీ లేకుండా ఇలా కస్సుబుస్సులాడుతున్నావేంటి అని అన్నది పూర్ణ చిరుకోపంతో. దాంతో కొంచెం సర్దుకున్న విజయ్ నార్మల్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. అతడికి మాటిచ్చినట్టే తల్లిదండ్రులకు, అన్నకు ముందుగా చెప్పి విజయ్ని తన వెంట జీడిగుంట తీసుకువెళ్ళింది పూర్ణ. ఎప్పటిలాగే స్టేషన్కి వెళ్ళి పూర్ణని, విజయ్ని రిసీవ్ చేసుకున్నాడు పూర్ణ అన్నయ్య. ఇద్దరిని ఒకరికొకరికి పరిచయం చేసింది పూర్ణ. ముగ్గురు కలిసి ఇంటికి వచ్చారు. వసుంధర్ని కూడా విజయ్కి పరిచయం చేసి వాళ్ళు నా మేనల్లులు, ట్విన్స్ అంటూ దీపక్ని, ధీరజ్ని పరిచయం చేసింది పూర్ణ. పిల్లలిద్దరూ మర్యాదపూర్వకంగా నమస్తే అంకుల్ అని చెప్పడం ఎంతో నచ్చింది విజయ్కి. వసుంధర ఇచ్చిన కాఫీ తాగి, కాఫీ చాలా బాగుంది అక్కయ్య గారు అంటూ కాఫీకి కాంప్లిమెంట్ ఇస్తూనే చొరవగా వరస కలిపేశాడు విజయ్. అతడి కలుపుగోలుతనాన్ని చూసి ముచ్చటగా నవ్వేసింది వసుంధర. రాజారావు మాత్రం అతన్ని స్టడీ చేస్తున్నట్లుగా పరిశీలనగా చూస్తూ ఉండిపోయాడు. పూర్ణ అందరి వంతు తనే మాట్లాడుతూ విజయ్కి కావలసిన వస్తువులు అందించసాగింది. మర్నాడు పూర్ణ, విజయ్ కుమార్తో పాటు రాజారావు, వసుంధర పిల్లలు కూడా జీడిగుంట బయలుదేరారు. వాళ్ళు వస్తారని ముందే తెలుసు కనుక శాంతమ్మ వంటకి అన్నీ సిద్ధం చేసి ఉంచింది. పరిచయాల కార్యక్రమం అంతా అయ్యాక తాను చేసిన సున్నుండలు, జంతికలు తెచ్చి అందరికీ పెట్టింది శాంతమ్మ. అందరూ వాటిని లొట్టలేసుకుంటూ తిన్నారు. విజయ్ అక్కడ కూడా ఒక అడుగు ముందుకు వేసి శాంతమ్మ వంటని పొగడ్తలతో ముంచెత్తాడు. తినడం అయ్యాక మీ తోట చూపించవా పూర్ణ అని అడిగాడు. వెంటనే పదండి నేను చూపిస్తాను అంటూ లేచాడు రాజారావు. పూర్ణకి బదులుగా అతడు వస్తానని అనడంతో కొంచెం ఆశాభంగం చెందినట్లుగా చూశాడు విజయ్. ఇక తప్పదన్నట్లుగా అతడి వెంట నీరసంగా నడిచాడు. ఆ తోట చూస్తున్న కొద్దీ అతడి మనసు ఆనందంతో నిండిపోయింది. అన్నపూర్ణ చెప్పిన దానిలో కొంచెం కూడా అతిశయోక్తి లేదనిపించింది. రకరకాల పూల పరిమళాలతో పరిసరాలు సుగంధభరితమై మనసుకెంతో ఆహ్లాదాన్ని ఇచ్చాయి. ఆ పైన కోయిలల, చిలుకల మధుర రవాలు విన్న కొద్దీ అతడికి ఆ తోట విడిచి ఇంట్లోకి వెళ్ళాలనిపించలేదు. ఇంతవరకు మీరు ప్రముఖ సీనియర్ సినీ కథా నవల రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమావతి గారు రచించిన అన్నపూర్ణ ఆడియో సిరీస్ 9వ భాగం విన్నారు. ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ మీ శివరంజని.